ఎక్కడికి వెళ్ళాలి? గంగలోకి. గంగలోకా దగ్గరకా? దగ్గరికే. టాక్సీ అక్కడ ఉంది, పదండి. ఎప్పుడు చూడు చీరలు 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 చీరలు. ఈ రోజు నాకు తెలవాలి, నీకు నేనంటే ఇష్టమా చీరలు అంటే ఇష్టమా? చీరలు అంటే ఇష్టం. ఎందుకు? అవి ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. రాలే. మళ్ళీ ఏమే పోలే చెక్కు అంటే కదరా. ఊకోక్క. సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏంద్రా కాదు పాడకావరు పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది రాగానే ఇస్తాక్క. డబ్ల్యూడా ఎమ్మడా డబ్ల్యూడా ఎమ్మడా డబ్ల్యూడా ఎమ్మడా కన్ను తెరేది ముండో ఇంకే వంద పారు. ఎమ్ముడా డబ్ల్యూడా ఎమ్ముడా డబ్ల్యూడా. అమ్మా మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా. సరే సరే గానీ నీకు అడుక్కోవడానికి కొంచెం సిగ్గు అనిపించలేదా? హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అట్లనే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేనేమన్నా అంటన్నా అమ్మా? సరే ఆగు, అన్నం పట్టుకత్తా. అద్దమ్మా, మీరు పెట్టిన అడ్డమైన గడ్డి తిని నా కడపంతా ఖరాబ్ అయిందమ్మా. గోళీలుంటే ఇప్పించండి అమ్మా. తొందరగా రండి, నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది. ఈరోజు ఎలాగైనా చెయ్యాలి. అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది, రేపు చేద్దాంలేండి. రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లేవగానే ఆకలేసిందన్నా, తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్. అయితే ఓ పని చెయ్యి, 10 బిందెలు. సార్ ఈ అమౌంట్ నా అకౌంట్లో వేసేయండి సార్. నెట్ రావటం లేదండి, మీ డబ్బులు అకౌంట్లో వేయడం అవ్వదు. రేపు రండి. మళ్ళీ రేపు ఇంత దూరం రాలేను సార్, నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను, మీరు నెట్ కనెక్ట్ చేసుకోండి. అరిటాకు ప్రొడక్షన్స్ పేరేంటి అరిటాకు మీద ఉంది? పేరు ఎలా ఉంటే నీకంటయ్యా, నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డబ్బు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చేది. అదేం పర్లేదు, అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు, వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. ఏమండి, రోజు మీరే తోలుతున్నారు కదా, ఈ రోజు నేను తోలుతాను, మీరు వెనకాల కూర్చోండి. సరే, ఒక ఫోన్ చేసుకుంటానే. చేసుకో. అమ్మా, నేను మన బీరువాలో 50,000 ఉన్నాయి. పాలైనకు 900 వాళ్ళు ఇచ్చాయి, టిఫిన్ చేసిన ఆయనకు 350 రూపాయలు వాళ్ళు ఇచ్చాయి, మన ఇంటి ఎదురుగుండా వాళ్ళకి 1100 వాళ్ళు ఇచ్చాయి. ఉన్న డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. మరి ఇంకా నేను వస్తానో రానో తెలియదు, మీరు జాగ్రత్త అమ్మా. నేను మా ఆయనను వీడియోలో అలా నిజంగానే కొడుతున్నాను అనుకుంటున్నారు కదా మీరు. అదేం లేదు, వీడియోలో కాబట్టి నటించాల్సి వస్తుంది. మా ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ నాకు. కొంచెం మెల్లగా చెప్పు. నాకే చెప్పటాను పోయినావా నువ్వు? అయ్యో నా మావ మంచోడు, తెలివైనోడని ఊరంతా చెప్పుకున్నానే. ఇలా అయిపోయావేంటి బావా, ఇలా పోయావేంటి? పోయారంటే పక్కింటో లేదొచ్చాను అనుకుంటారా? తెలివి తక్కువ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కదండి, నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట, ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వెళ్ళిపోయావు అన్నమాట. ఓసారి లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు, చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను.
దోస్తు ఫోన్ చేస్తుండే వాటు ఇక్కడి చెప్పరా. అరే నేను ఈ షాప్ దగ్గరకు వచ్చిన 5,000 అర్జెంట్ అవసరం ఉన్నాయి, ఫోన్ పే చేయు, నీకు ఒక గంటలో రిటర్న్ ఫోన్ పే చేస్తా. సరే నువ్వు ఫోన్ పెట్టే, ఇప్పుడు వేస్తున్నా. అయిపోయింది, పైసలు వేసిన అని చెప్తా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అబ్బా సినిమా టైం అయిపోతుంది, బండిని ఎక్కడ పార్క్ చేయాలో? సార్ చెప్పండి, బండి పార్క్ చేయాలి, స్టాండ్ ఎక్కడ ఉందో చెప్తారా? మీరు బాగా చదువుకున్నట్టుకున్నారు, స్టాండ్ ఎక్కడ ఉంది? ఏడుస్తున్నాండి? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడుపందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తా ఉంటే వెర్రి మహా. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి? అదేనండి నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చారుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించిరా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుండ్ర పని చేస్తాడు, అప్పుడు నేను కాదనిలేను. అందుకని యాండి మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగర్ దానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. ఏంటే నువ్వు ఊడుస్తున్నావా, డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వద్దునా పట్టుకో. ఏవండి 10,000 ఇవ్వండి, షాపింగ్కి వెళ్తాను. డబ్బులు లేవు గానీ కార్డు ఇస్తాను, వాడుకో. నేను అడిగిన వెంటనే మీరు ఇచ్చిస్తే ఎలా అండి? నేను అడుగుతాను, మీరు ఇవ్వకూడదు. నేను గట్టిగా అడుగుతాను, మీరు ఇవ్వకూడదు. అప్పుడే కదా గొడవ చిలికి చిలికి గాలివా నవ్వుద్ది. అయినా ఇప్పుడు గొడవ పడ్డం దీనికి? మన జాతకం ప్రకారం ఈ నెలలో గొడవ పడతామని ఉంది కదేటండి. ఏమైంది తమ్ముడు? బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళాడక్క. మీరు ఎదురింటావని సినిమాకి తీసుకెళ్లారా? నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే, ఆవిడే నన్ను తీసుకెళ్ళిందే. అలాగైతే ఓకే, మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి. ఏంటి రండి వీడియో చేద్దాము. వీడియో చేద్దామా? దేనికే? వీడియో చేసి ఫోన్ లో పెట్టినాం అనుకోండి, బోల్డ్ లక్కులు కొడతారు, బోల్డ్ కాపీలు పెడతారు, బోల్డ్ సారీలు చేస్తారు. అవి లక్కులు కావే లైకులు, కాపీలు కావే కామెంట్స్, సారీలు కావే షేర్లు. అదే చేద్దాము రండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది, రావడానికి వారం పడతదంట. మీరు కిందకి రండి. బావా నువ్వు నన్ను మన పెళ్ళై నుంచి పన్మాషి చేసిన మన గల్లీలో ఉన్న వాళ్ళందరూ నన్ను పన్మాషి అంటున్నారు. ఒసేయ్, మన పెళ్ళై నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా కానీ బట్టలు నేనే ఉతుకుతున్నా, బాసలు నేనే దొమ్ముతున్నా, ఇక లాస్ట్ కసు కూడా నేనే నొక్కుతున్నా. నేను పని అయినా. పని పెళ్ళం పన్మాషే కదా, పని పెళ్ళం పన్మాషే కదా. ఏమే బుజ్జి, రోడ్ మీదకి నా దోస్తుగాళ్ళు వచ్చిరంట, వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు దాగి వస్తా. ఎప్పుడు దాగొస్తావు ఇల్లంతా నాశనం చేస్తావు. నేను తలుపు పెట్టినా తలుపు దియ్యా. ఎప్పుడు దోస్తులు అంటావు, దోస్తులతో దాగొస్తావు, ఇల్లంతా నాశనం చేస్తావు. తాగులేదు ఏం లేదు, పోవులేదు. మందు దాగి వచ్చేటప్పుడు నీకొక చీర తెస్తాం అనుకున్నా. దోస్తులు కలిసినాక తాగాల్సి వస్తుంది. మంది మొగలు తాగలేరు, అన్న మొగడు ఒకటి తాగితే తప్పొచ్చినది. బావా రోడ్డు మీద నాకు కాలేజ్ బ్యాగ్ దొరికింది. ఖాళీగా ఉన్న బ్యాగు ఏం పనికిస్తుంది? అక్కడ పడైపో. నువ్వు బాగున్నావు, పుణ్యం దొరికింది పడేయమంటావు. ఇదెందుకు పనికి రాదు? పోయిన చీరలు అనుకున్నా ఇంట్లో పెట్టుకుంటా. వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏది రావురో నీ ఎంట రావురో. బుజ్జి, బావా నేను దొడ్డుగున్నా కదా, చుట్టాల దగ్గరకు పోయినా దోస్తుల దగ్గరకు పోయినా నా ఇజ్జత్ పోతున్నది బుజ్జి. జిమ్ముకు పోతా, జిమ్ముకు పోయి బక్కగా అవుతా. నువ్వు పోయి జిమ్ములో ఏం చేయాలి? ఆ జిమ్ములా ఉరికెట్టి మిషన్లు ఉంటాయి, ఆ మిషన్ల మీద బాగా రన్నింగ్ చేస్తే బక్కగా అయిపోతా. అవునా? జిమ్ముకి ఎందుకు అనవసరంగా పైసలు పక్క జరుండు. మనశ్శాంతి మనశ్శాంతి.
బుల్లబ్బాయ్ మట్టిలో కలిసిపోయింది. ఏం కావాలి బంగారం? షాపింగ్ కి వెళ్ళాలి. మరి నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ దగ్గరలో ఉంది కదా, మరి వేసుకోవడానికి బట్టలు. ఏం చెప్పకు. ఎంత కావాలి, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తానన్నది అది నువ్వు ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో 50,000 ఉన్నాయి. 50,000 అంటే మాక్సిమం ఈవినింగ్ లోపు వచ్చేస్తా. ఇందులో ఇంకో 50,000 ఉన్నాయి. 1 lakh అంటే రేపు మధ్యాహ్నం వరకు మేనేజ్ చేస్తా. ఇందులో 2 లక్షలు ఉన్నాయి. ఓ 4 రోజులు ఇంటికి రామా. 3 లక్షల కాళ్ళకేసుకోవడానికి బంగారు బట్టలు కొనుక్కోనా? మెల్లో వేసుకోవడానికి వెండి ఉరితాడు కూడా కొను. నేను 300 అడుగుతలేవను, దానికి 3 లక్షలు ఇస్తావా? మనిషికి మనీ కంటే మనశాంతి ఇంపార్టెంట్. హలో గూగుల్, పిండి విసుకోకుండా రొట్టెలు కావాలంటే ఏం చేయాలి? వస్తే మా ఫ్రెండ్స్ గోవాకి వెళ్దాం అంటున్నారే. రానని చెప్పేశాను. వాళ్ళకి అలా చెప్పేశానని నీకు చెప్పడానికి వచ్చాను. దసరా వచ్చిందయ్యా. బావా, దసరా పండుగ ఉన్నది కదా, పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందంట. పాలపిట్టని ఆన్లైన్ ఆర్డర్ పెట్టు. చెప్పత్తమ్మా. అల్లుడా, నా బిడ్డేం చేస్తున్నది? కసునుకుతున్నది. వానలు బాగా పడుతున్నాయి, మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా, పెద్ద తుఫాన్ ఉందంట. ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు? 10 ఏళ్ల నుంచి ఇంత పెద్ద తుఫానునే తట్టుకుంటున్నా. గీ తుఫాన్ ఒక లెక్కనా? టీవీ అంటది, కూలర్ అంటది, కూసుండి ఊగే ఉయ్యాలంటది, అప్పెంతైనా రెమ్మని అంటది. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి? కొంచెం చెప్ప. మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడ? ఫోరెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియల్లీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. ఇలాగైతే అడుజీ. ఆ పటాకులు రావాలే, పటాకులు రావాలే. నా పైసలు నాకి ఏం రాకెట్ ఇచ్చినావు? ఏమైంది మేడం? అంటూ పెట్టంగా నాది ఎక్కడో పోయింది. నువ్వేమి చేసావు నేరం? ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత? వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత? 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత? నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత? తొడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. మధు, ఐ లవ్ యూ. మధు, ఎలాగా కుమ్మిస్తావు కదా, ఎస్ నో చెప్పే. కన్నా, ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఓకే. ఎక్కు. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ కి. క్లైమేట్ బాగాలేదు. మామా, నువ్వు అట్ట పోతా ఉంటే నన్ను రా అన్నట్టున్నది మామా. అవును మామా, ఈ 2 జలలో నేను ఎట్ట ఉన్నాను? అనుష్క మాత్రం ఉన్నానా? సర్లే, నువ్వు అట్ట కోపడు మాక, నేను పాతా ఉండా. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా?
బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు? ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి, మన అబ్బాయి గోపి ఏడి? ఆ? మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలిపితనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. మధు, ఐ లవ్ యూ. మధు, ఎలాగా కుమ్మిస్తావు కదా, ఎస్ నో చెప్పే. సల్మారా, వీడియో చేద్దాం. నా చెయ్యి బాగాలేదండి, పని చేయట్లేదు. నీ చేయి పని చేయట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, పని చేస్తుందా? బాగా పనిచేస్తుందండి, 2 వీడియోలు చేద్దాం. ఇది ఓపెన్ చేసివా? నేను ఇంతసేపు కష్టపడతా అంటే రాలేదు, నీకు భలే ఈజీగా వచ్చేసిందే. నీకు నోరు ఓపెన్ చేయడం ఒక్కటే తొందరగా వస్తుంది, ఇంకేం రావు. అమ్మా, జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాం, చెత్త ఉంటే తీసుకపోతా. కొద్దిసేపు అయినాక వచ్చి తీసుకపో. కొద్దిసేపు అయినాక ఎందుకు? నువ్వు చాయ్ తాగుతున్నావు కదా. మా నాన్న నచ్చలేదు కానీ మా నాన్న ఇచ్చిన మంచం నచ్చిందా? మా నాన్న ఇచ్చిన మంచం ఎక్కారా మీ కాళ్ళు ఎలా కొట్టేశాను. ఈ మంచం మీ నాన్న ఇచ్చాడేమోనే. ఈ ఇల్లు మా నాన్నది, ఈ నేల మా నాన్నది. నువ్వు కాళ్ళు కింద పెట్టావనుకో, నేను నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను. ఏటే? నాకు తేనె వచ్చినప్పుడల్లా అని సౌండ్ వస్తుందేంటి? ఏటితేనా? యాక్చువల్లీ టుడే మై లంచ్ వాస్. ఆపు, ఏమంటున్నా? కాకా హోటల్లో బిర్యానీ తిన్నాను. కాకా హోటల్లో బిర్యానీ తింటే కాకి సౌండ్ కాక కోకిల సౌండ్ వస్తుందా ఏటి? కాకిదా? ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లాలా కనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు? ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకేం తెలుసు? మాటలు మాత్రం పుట్టలే. మీరేదో పెద్ద ఉద్యోగం వెలగపెడుతున్నారని మా నాన్న బోల్డ్ అంత కట్నంతో మీకిచ్చి పెళ్లి చేశారు. ఏ రోజైనా ₹1 ఇంటికి తెచ్చిన పాపన పోయారా? పిచ్చి మొహం. ఈ రోజు నుండి మందు తాగనని ఒట్టి వేశారుగా, తాగారా? అంత మాట అన్నాక ఎలా తాగుతాను బంగారం? నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడండి. నీ కళ్ళేంటి అంత లోపలికి వెళ్ళాయి? అంత చిక్కిపోయావేంటి బంగారం? నువ్వు అంటే నాకు అంత ప్రేమ. ఏనాడు నీ మాట జవదాటను ఈ జనంలో. అన్నం